మేకల బలరాం మేడం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది నల్గొండ జిల్లా నాంపల్లి మండలం విలేజ్ గానుగుపల్లి. మీ సమస్య ఏంటి? నేను ప్రస్తుతానికైతే పిల్లగాని సీట్ కోసం వచ్చిన మేడం. మా పిల్లగాడు 10th ఇయర్ అయిపోయింది నల్గొండ ఎస్ఎల్బిసి గురుకులలో, మైనార్టీ గురుకులలో. అయితే అందులో 753 వచ్చినాయి మార్కులు. మేము తీసుకోము, వేరే దగ్గర మీరు చూసుకోమని అంటుంటే మేము ఎస్సీల బీసీ కోట కింద అప్లై చేసినాం, 3 కూడా అప్లై చేసినాం. అయితే మీకే ఎందుకు ఇవ్వాలి, మీకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకు ఇస్తామని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని అంటున్నారు. అయితే మేమేమంటున్నాం అంటే మేము పైసలు ఉన్న వాళ్ళు కోచింగ్లకు పంపుతున్నారు పిల్లల్ని. మరి మేము లేకుండా మేము ఉన్నంతలో మా కష్టం రెవెన్యూలు ఏం చేసిరంటే మా ల్యాండ్ ఇష్యూ క్రియేట్ చేసి మా కష్టం అంతా కోట్ల చుట్టూ దాని ఏమంటారు ప్రజలకు వెళ్ళిపోయింది. ఆటోలు, బస్ కిరాయిలు, పెట్రోల్ బంక్లకి వెళ్ళిపోయినాయి. మా సేవ మొత్తం 17 అంటే 2007 నుంచి మేము తీవ్రంగా నష్టపోయినాం. మరి మా పిల్లలు కూడా మా హాలిడేలు వస్తే వర్షం వస్తే కురుస్తుంది మా గుడిస. అలాంటి ఇల్లు కట్టుకునే సొంత కూడా లేకుండా చేసిరు 2007 నుంచి. మరి మా పిల్లలు ఎట్లా ముందుకు వెళ్ళాలి చదువులా? నేను అదే ప్రభుత్వాన్ని, నేను అదే రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం. ఒక 5% అన్న సామాజిక న్యాయం కింద మీరు తీసుకోవాలి మా లాంటి పిల్లల్ని, మా కొడుకులు లాంటి పిల్లల్ని. ఖచ్చితంగా 95% మీరు మార్కుల పరంగా తీసుకున్నా కూడా ఒక 5% అన్న ఇలాంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల కింద వెనకబడ్డ వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటేనే సామాజిక న్యాయం బతుకుతుంది. లేకపోతే సామాజిక న్యాయం అంతమైపోతుంది. అంతమైపోయినప్పుడు ప్రజాశాంతి ఉండదు. నేను అనేది మరి మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్ముతున్నామా. మేడాన్ని కలిసిన లోపల కలిస్తే సానుకూలంగానే మాట్లాడిరు. కానీ మేమేమంటున్నాం అంటే ఈ గురుకులాల కన్నా మేము తీవ్రంగా నష్టపోయినాం కాబట్టి మాకు 3 ఇప్పిస్తే బాగుంటుంది. మా పిల్లగాళ్ళ లాంటి వాళ్ళకి మేము వెనకబడిపోయినాం కాబట్టి, నెట్టేసారు కాబట్టి ఒక ఆఫీసర్లు, చదువుకున్న ఆఫీసర్లు, ఒక రెవెన్యూ సిబ్బంది, దానికి తోడు పోలీస్ శాఖ కూడా సహకరించింది అప్పుడు 2009లో. వాళ్ళు పూర్తిగా 2 డిపార్ట్మెంట్ ఒక్కటై నన్ను ఒక పేదవానని కూడా కనగరించకుండా తీవ్రంగా కష్టాలు పెట్టారు కాబట్టి నన్ను అదే మళ్ళీ ప్రభుత్వం ఆదుకొని 3 మా పిల్లగానికి సీట్ ఇప్పించాలని నేను కోరుతున్నాను.